ఫుడ్ తినడం వల్ల మనకి ఎనర్జీ వస్తుందని అందరూ చెప్తారు. కానీ ఫుడ్ తినడం వల్ల మనకి ఎలా ఎనర్జీ వస్తుందో ఎవరు చెప్పలేదు కదా! నేను ఈరోజు చెప్తాను. మన బాడీలో ఒక అమేజింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ కంప్లీట్ జర్నీని కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటారు. సో ఈ వీడియోలో మన బాడీలో జరిగే అన్ని ప్రాసెస్ ని చాలా సింపుల్ గా నేర్చుకోబోతున్నాం. మనం తీసుకునే ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి సింపుల్ షుగర్స్ గా ఎలాగా డైజెస్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ లో అవి అబ్జర్వ్ అయ్యి మన బ్లడ్ ద్వారా అన్ని ఆర్గాన్స్ కి ఎలా రీచ్ అవుతుంది, రీచ్ అయిన తర్వాత ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి వెళ్ళి మనకి ఎలా ఎనర్జీని ఇస్తుంది, ఓవరాల్ గా కార్బోహైడ్రేట్ మెటబాలిజం గురించి నేర్చుకుంటున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బయోమెంటర్. ఒకవేళ కానీ మీకు నా కాన్సెప్ట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఓవర్ వ్యూ అనమాట ఇది. త్రూ ద సిరీస్ ఆఫ్ దిస్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం మనం అన్ని ప్రాసెస్ ని చాలా క్లియర్ గా నేర్చుకోబోతున్నాం అని చెప్పాను కదా. ఈ రోజు అయితే మనకు ఎనర్జీ నుంచి ఎలాగ ఫుడ్ నుంచి ఎలా ఎనర్జీ వస్తుందని ఒక ఓవర్ వ్యూలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మనం తీసుకునే ఫుడ్ మోస్ట్లీ రైస్, రోటీ, బ్రెడ్, ఫ్రూట్స్ ఏదైనా సరే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ పాలిసాక్రైడ్స్ నుంచి ఒలిగోసాక్రైడ్స్, దాని నుంచి డైసాక్రైడ్స్, దాని తర్వాత మోనోసాక్రైడ్స్. మన బాడీ అనేది మెయిన్లీ ఈ మోనోసాక్రైడ్స్ అంటే గ్లూకోజ్, గెలక్టోజ్ వాటి ద్వారా వాటి వరకు డైజెస్ట్ చేస్తుంది అనమాట. డైజెస్ట్ చేసి ఆ గ్లూకోజ్ అనేది మన స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జర్వ్ అవుతుంది. సో అబ్జర్వ్ అయిన ఆ గ్లూకోజ్ మన బ్లడ్ ద్వారా అన్ని ఆర్గాన్స్ కి రీచ్ అవుతుంది అనమాట. వన్స్ అన్ని ఆర్గాన్స్ కి రీచ్ అయిన తర్వాత అది సెల్స్ లోపలికి ఎంటర్ అయ్యి అది ఆ ప్రాసెస్ ని గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ ని లోపలికి ఆ గ్లూకోజ్ అనేది వెళ్తుంది. సో అప్పుడు గ్లూకోజ్ అనేది ఒక 6 కార్బన్ కాంపౌండ్ అనమాట. అది 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ గా కన్వర్ట్ అవుతుంది. అది ఒక 3 కార్బన్ కాంపౌండ్ అనమాట. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే 2 ATP 2 NADH అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత అది ఈ పైరువేట్ అనేది 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ అనేది చెప్పేసి పైరువేట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఈ పైరువేట్ అనేది ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ ఒక NADH అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత అది క్రబ్స్ సైకిల్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు మనకు 3 NADH 1 FADH2 1 GTP 2 CO2 అనేది ఫామ్ అవుతాయి. దాని తర్వాత అది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడే మనకు మోస్ట్లీ ATP అనేది ఫామ్ అవుతుంది. హై ఈల్డ్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం అనమాట దీన్ని. సో ATPని మన భాషలో ఎనర్జీ అని అంటాము. సో ఈ ఎనర్జీ అంటే ఈ ఒక ATPs అనేటివి 30 to 32 వరకు ATPs అనేది ఫామ్ అవుతాయి. ఇవే మన బాడీలోకి వెళ్ళేసి మొత్తం ఎనర్జీని లేదంటే మొత్తం మనం ఏ పని చేయాలన్నా మనకి ఎనర్జీ వచ్చేటట్టు చేసేటివి ఈ ATPసే అనమాట. దీన్ని అడినిన్ ట్రైఫాస్ఫేట్ అని కూడా అంటాము. సో ఇప్పుడు మనం బాగా ఫుడ్ తీసుకున్నాం. ఫుడ్ తీసుకున్న తర్వాత మనకు ఈ 10 స్టెప్స్ ద్వారా మనకు ఏమొచ్చింది, మనకు గ్లూకోజ్ నుంచి ఎనర్జీ అనేది వచ్చింది అనుకుందాం. కానీ ఇప్పుడు మన బాడీలో ఎక్కువ గ్లూకోజ్ అనేది ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది త్రూ ద ప్రాసెస్ కాల్ గ్లైకోజెనిసిస్. ఈ ప్రాసెస్ ని గ్లైకోజెనిసిస్ అని అంటాం అన్నమాట. సో గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లైకోజెనిసిస్, జెనిసిస్ అంటే సింథసిస్ అని అర్థం అన్నమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా మన బాడీలో గ్లూకోజ్ ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. ఒకవేళ మనం ఎప్పుడైనా తినలేదు అనుకోండి, సో అప్పుడు మనం ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకున్న గ్లూకోజన్ ని యూజ్ చేసుకొని దాన్ని గ్లూకోజ్ గా మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటాం. గ్లైకోజన్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది త్రూ ద ప్రాసెస్ కాల్డ్ గ్లైకోజినోలైసిస్. జినోలైసిస్ అని అంటే లైసిస్ అని అంటే దాని అర్థం బ్రేకింగ్ అనమాట. సో బ్రేకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అప్పుడు మన బాడీకి గ్లూకోజ్ అనేది మళ్ళీ వస్తుంది అనమాట. గ్లైకోజన్ ఇంకా మీకు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే గ్లైకోజన్, ఒక నిమిషం,
గ్లైకోజన్ లైసిస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. గ్లైకోజన్ ని లైసిస్ చేస్తాం. లైసిస్ అంటే కట్టింగ్ అన్నమాట, లేదంటే బ్రేకింగ్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో బ్రేక్ చేసుకొని గ్లూకోజ్ ని ఫామ్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఈ ప్రాసెస్ మనం ఇంకా ఇలాగే ప్రొలాంగ్ చేస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు? సో ఇప్పుడు మనకు ఈ ఫాస్టింగ్ ని మనం ఇంకా కంటిన్యూ చేసినట్లయితే మనకు గ్లూకోజ్ అనేది ఏమవుతుందంటే వేరే నాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. అంటే గ్లిజరాల్, అమైనో యాసిడ్స్, లాక్టేట్ వాటి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది గ్లూకోజ్. ఈ ప్రాసెస్ ని మనం గ్లూకోనియోజెనిసిస్ అంటాం. నియోజెనిసిస్ అంటే అర్థం, జెనిసిస్ అంటే ఇంతకుముందు చెప్పాను సిన్సిస్ అని, నియో అంటే కొత్తదనమాట. నాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఫామ్ అయింది కాబట్టి దీన్ని గ్లూకోనియోజెనిసిస్ అని అంటున్నాం అనమాట. అయ్యో ఓకే. ఇప్పుడు మనం 2 హార్మోన్స్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. ఇవి మన బాడీలో హోమియోస్టాసిస్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట, ఇలా బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోయాయని. సో దీనికి గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ చేసి మనకు అట్ ద ఎండ్ లో ఎనర్జీ వచ్చేటట్టు ట్రై చేస్తుంది అనమాట. దాని తర్వాత ఏదైతే గ్లూకోనియోజెన్సిస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ ని తగ్గిస్తుంది అనమాట. సో అలా తగ్గడం వల్ల మనకి ఇంకా ఎక్కువ గ్లూకోజ్ అనేది ఫామ్ అవ్వదు. దాని తర్వాత ఫ్యాట్ సిన్సిస్ చేస్తుంది అనమాట. ఫ్యాట్ సిన్సిస్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు ఉన్న గ్లూకోజ్ ని ఫ్యాట్ రూపంలో మార్చేసేసి ఇది మనకు తగ్గిస్తుంది అనమాట బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని. అదే గ్లూకోగాన్ దగ్గరకు వచ్చేసేట్లయితే ఇది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు ఏం చేస్తుందంటే గ్లూకోజెనిసిస్ కాదు, గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఏది గ్లూకోగాన్ అనేది చేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, గ్లూకోనియోజెనిసిస్ చేస్తుంది. ఎందుకు, మన గ్లూకోజ్ కావాలి, మన బ్లడ్ లో గ్లూకోజ్ అనేది తక్కువ అయిపోయింది కాబట్టి. దాని తర్వాత గ్లైకాలసిస్ ని తగ్గిస్తుంది అనమాట. సో ఎనర్జీ మన బాడీకి తక్కువగా ఇస్తుంది అనమాట. అదనమాట ఇది మన ఈ హార్మోన్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే ఒక ఓవర్ వ్యూగా చూద్దాము. సో ఫస్ట్ మనకు ఏమవుతుంది, ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి గ్లూకోజ్ ని బ్లడ్ లోపలికి పంపిస్తుంది. దాని తర్వాత సెల్స్ కి లోపలికి వెళ్తుంది అనమాట ఆ గ్లూకోజ్. దాని తర్వాత గ్లైకాలసిస్ దాంట్లోకి వెళ్తుంది అనమాట గ్లూకోజ్. దాని తర్వాత పైరువేట్ గా కన్వర్ట్ అయ్యి, పైరువేట్ నుంచి ఎసిటైల్ గా కన్వర్ట్ అయ్యి, ఎసిటైల్ నుంచి క్రబ్ సైకిల్ లోకి వెళ్ళి, దాని తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కి వెళ్ళి ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఏటీపీగా ఫామ్ అవుతుంది. ఈ ఏటీపీగా ఫామ్ అయిందే మనకి ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి, గ్లైకోజెనిసిస్ జరిగి గ్లైకోజన్ గా స్టోర్ అయి ఉంటుంది లివర్ లో కానీ, లేదంటే మజిల్ లో కానీ స్టోర్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకు తిరిగి మనకు కావాలనుకోండి గ్లూకోజ్, అప్పుడు గ్లైకోజినోలైసిస్ జరుగుతుంది. ఒకవేళ మనకు గ్లైకోజెనిసిస్ నుంచి గ్లైకోజినోలైసిస్ నుంచి వచ్చేసింది, మనకు కావాల్సిన ఏమంటారు గ్లూకోజ్ అనేది వచ్చింది, కానీ మనకి ఇంకా గ్లూకోజ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అప్పుడు గ్లైకోనియోజెనిసిస్ నుంచి వస్తుంది అనమాట. అంటే నాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి కూడా మనకు ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం గ్లూకోజ్ లో 6 కార్బన్ సో ఇప్పుడు మనకి ఏంటంటే గ్లైకాలసిస్ లో 2 ATP ఫామ్ అయ్యాయి, క్రబ్ సైకిల్ లో 2 ATP ఫామ్ అయింది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో అప్రాక్సిమేట్లీ 26 to 28 ఫామ్ అయింది. టోటల్ మనకు 30 to 32 ATP అనేది ఫామ్ అవుతుంది. ఇంత ఎనర్జీ అనేది మన బాడీకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం సిరీస్ లో ఇవన్నీ నేర్చుకోబోతున్నాం అనమాట. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, గ్లూట్ ట్రాన్స్పోర్టర్స్, దాని తర్వాత గ్లైకాలసిస్, క్రబ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, గ్లైకోజెనిసిస్, గ్లైకోజినోలైసిస్, గ్లైకోనియోజెనిసిస్, హార్మోనల్స్ అండ్ డిసార్డర్స్. సో ఈ మొత్తం టాపిక్స్ గురించి కార్బోహైడ్రేట్స్ మొత్తం ఓవర్ వ్యూ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆన్సర్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.